హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వన్ అనా 1952-54కి చెందిన ఈ అనా గురించి చెప్పబోతున్నాను. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వాల్యూ చూసుకున్నట్టయితే, అంటే నార్మల్ వాల్యూ 1 అనా అంటే కన్నా ఒక అనాలు 16వ వంతు, అంటే 16 అనాలు కలిపితే కన్నా 1 రూపీ అవుతుంది. సో దీని మెటల్ చూసుకున్నట్టయితే కాపర్ ప్లస్ నికల్, వెయిట్ 3.88 గ్రామ్స్, దీని డయామీటర్ 21.0 mm, థిక్నెస్ 1.57 mm వస్తుంది. షేప్ చూసుకున్నట్టయితే మనకు స్కాల్ప్డ్ షేప్ అంటారు. అంటే ఈ సరౌండింగ్లో మనకు 12 ఉంటాయి కదా, ఈ కర్వ్స్ అనేటివి, వీటిని స్కాల్ప్డ్ షేప్ అంటారు. సో ఇది మింట్ అయింది బాంబే. ఈ బాంబే మింట్ మీకు కింద డైమండ్ షేప్లో వస్తుంది కదా, ఈ షేప్ ఉందంటే కానీ మనకు బాంబేలో మింట్ అయిందని. సో అది గైస్, ఒకసారి మనం కాయిన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, కాయిన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3 లైన్ సింబల్, అశోక సింబల్ అనేది ఉంటుంది. టాప్లో వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కింద స్టార్ సింబల్ ఉంటుంది. సో అలాగే ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే మనకు 1 అనా అని, రైట్ సైడ్లో వచ్చేసి 1 అనా అని ఉంటుంది. సో మిడిల్లో వచ్చేసి జెబు అనే ఎద్దు యొక్క పిక్చర్ అనేది ఉంటుంది. ఈ జెబు అనే జాతి యొక్క ఎద్దు ఇది. సో కింద 1954 ప్లస్ కింద వచ్చేసి మింట్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే 100 to 400 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో ఎవరి దగ్గర ఉందంటే కన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.